ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముత్యపు పందిరి వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సోయకం. శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విస్తృత తనిఖీలు. భక్తులతో మమేకమై టీటీడీ సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ. సుదర్శన్ సత్రాల పునర్నిర్మాణంపై చర్యలకు అధికారులతో చర్చ. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం. భక్త కన్నప్ప దేవాలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. సింహవాహన సేవలో కపిలేశ్వర స్వామి దివ్యానుగ్రహం. కల్పవృక్ష వాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయ ప్రదానం. చెన్నై టీటీడీ ఆలయంలో అమ్మవారికి వేడుకగా స్నపన తిరుమంజనం. శ్వేతవర్ణపు దివ్య సోయగంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు దేవేరుల సమేతుడై దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆగముక్తంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ, ముత్యపు పందిరి వాహన సేవ కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పసిడికాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల్ సేవను కనువిందుగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా ముస్తాబు చేసిన అర్చకులు వాహన మండపంలో ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో కళ్యాణ వెంకన్న దేవేరులతో కూడి ముత్యపు పందిరి వాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగారు. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాచగా, ముత్యాల మంచి ముత్యాల
ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొనుము నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంగళవారం విస్తృతంగా పర్యటించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అదేవిధంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివిధ రాష్ట్రాల నుండి తిరుమలకు విచ్చేసిన భక్తులతో మమేకమై టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై స్వయంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన తిరుమలలోని సుదర్శన్ సత్రాన్ని తనిఖీ చేసి గదులలో నీటి లీకేజీని అరికట్టాలని ఆదేశించారు. ఈ భవనాన్ని ఆధునీకరణ చేయడం లేదా పునర్నిర్మాణం చేసే విధంగా అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ సత్రం వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్లు శ్రీవారి సేవకులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అన్నప్రసాదాల రుచి, నాణ్యత గురించి ఏ విధంగా ఉందని అడుగగా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన భక్తులతో కలిసి పక్కనే ఉన్న టీ దుకాణంలో తేనీరు సేవించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నాకు కొంత సమయం దొరకగానే తిరుమలలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, యాక్టివిటీస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా స్వయంగా చూసి మన వాళ్ళకందరికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని వచ్చాను నేను. అదేవిధంగా గ్యాస్ ప్లాంట్కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు ఈ యొక్క అకామిడేషన్ ఏదైతే ఉందో సత్రం, దీనికి కూడా చూశాను. ఇందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని ఏదైనా ఒక షేప్కి తీసుకురావాలా. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ కొన్ని లీకేజీలు ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇంజనీరింగ్ వాళ్ళతోనూ, ఆ తర్వాత వాళ్ళ ప్రపోజల్ తీసుకొని బోర్డులో పెట్టి ఇది నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని కొంచెం రిపేర్ చేసి దాన్ని వాడుకోవటానికి ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ కూడా భక్తులు చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ కూడా 100% అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దర్శనాలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్పారు. కాబట్టి వాళ్ళ సంతోషమే నా సంతోషంగా భావిస్తూ ఈ విధంగా ఒక గొప్ప అనుభూతి కలిగింది నాకు. ఎందుకంటే భక్తుల మధ్య వచ్చి ఈ విధంగా తిరగటం, చేయటం, వాళ్ళ బాగోగులు కనుక్కుంటే వాళ్ళని పట్టరాని సంతోషం. అసలే నేను వస్తూ ఉంటే వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు కొంతమంది. సో అంత ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ యాజమాన్యాన్ని కొనియాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా శుభదాయకం. ఇక్కడ పనిచేస్తున్న టీటీడీ సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అంతకు ముందు చైర్మన్ తిరుమలలోని కాకులమాను తిప్ప వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని మార్చి నెలలో పూర్తి చేసి మే నెల నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు సోమన్ నారాయణ, భాస్కర్, విజిఓ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గత 4-5 నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ వేయటం జరిగింది. ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది. ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అది ఉందో పర్ డే 40 టన్నులు కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే వెంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని సప్లై చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది. దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది. దీనివల్ల 150 లక్షల దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి. ఇది రాత్రింబవళ్ళు మన ఇంజనీర్స్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిని దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆ దిశగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ త్వరగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి
నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా కోరటం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణ క్రతువుతో శుభారంభం చేశారు. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో తొలి రోజున భక్త కన్నప్ప ఆలయంలో, రెండో రోజున వాయులింగేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మాఘ బహుళ అష్టమి నాడు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామివారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్త కన్నప్ప కొండపైకి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపి ధ్వజస్తంభానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించి మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించారు. సింహవాహన సేవలో శ్రీ కపిలేశ్వర స్వామివారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన మంగళవారం సాయంత్రం సింహవాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామి వారిని సింహవాహనంపై పల్లకిపై కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగరి వీధులలో స్వామివారి సింహవాహన సేవ విశేషంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను మంగళవారం టీటీడీ విద్య, వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. కళాశాల వద్దకు చేరుకున్న జేఈఓకు ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలోని తరగతి గదిలో జేఈఓ శరత్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యాభ్యాసం, వసతి సదుపాయం తదితర అంశాలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ అధ్యాపకులతో కళాశాల ప్రగతి, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ మనోహర్, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆయుర్వేద కళాశాల ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి విజిట్ చేయడం జరిగింది. దీనిలో ప్రిన్సిపాల్ గారు అండ్ ఆల్సో ఏసీ గారు అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళందరితోటి చర్చించడం జరిగింది. ఇది కాకుండా పిల్లలతో కూడా ముఖాముఖి చేయడం జరిగింది. వాళ్ళకి అన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. రిజల్ట్స్ కూడా మొన్నటికి రిజల్ట్స్ కూడా 100% పీజీలో 100% రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఈసారి కూడా ఇంకా ఫోకస్ చేస్తూ రిజల్ట్స్ కూడా బాగా చేయాలని అనుకుంటున్నారు. దెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, ఇప్పటికీ ఎక్కువ చూజ్ చేసుకునే కాలేజెస్, మనం ఆప్షన్స్ పిల్లలు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి ఏ కాలేజీలో ఆప్షన్ తీసుకుంటారంటే వన్ ఆఫ్ ది ప్రామినెంట్ కాలేజెస్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ నడుస్తూ ఉంది. బట్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. వీ హ్యావ్ గుడ్ అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్వామివారి దయ వల్ల హాస్టల్ బ్లాక్స్ 2 బిల్డింగ్స్ ఫర్ గర్ల్స్ ఉంది, 1 బిల్డింగ్ ఫర్ బాయ్స్ ఉన్నాయి. బట్ దీనికి స్మాల్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ దెన్ సపోర్ట్ స్టాఫ్ అవి ఉన్నాయి. సో దానికి ఈఓ గారితో చర్చించి టీటీడీ బోర్డు వారితో సంప్రదించి చైర్మన్ గారితో కూడా సంప్రదించి మరి వారి అనుమతితోటి ఈ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి, డెఫినెట్లీ విల్ బి ట్యాక్లింగ్ ఇన్ డ్యూ కోర్స్. అవి ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను. రెండవ అంశం, ఇమ్మీడియట్గా గౌరవ సీఎం గారు కూడా లాస్ట్ మీటింగ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇష్యూస్ ఏమున్నాయి ఇన్ డెప్త్గా స్టడీ చేయమని చెప్పారు. ఆ విధంగానే మరి ఈరోజు ఇది విజిట్ దాంట్లో భాగంగానే జరిగింది. దాంట్లో భాగంగా జరిగినప్పుడు వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్, విద్యార్థులతో చూస్తే దే ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ దే ఆర్ సంతోషంగా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దే వాంట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్లాస్ రూమ్స్. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఐటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ లైక్ అదర్ కాలేజ్లో ఎట్లుందో ఆ విధంగా కావాలని చెప్పారు. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. ఆల్రెడీ సీఎం గారి ఆదేశానుసారం టీటీడీ బోర్డు వారు కూడా మరి ఇమీడియట్గా కమిటీ ద్వారా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలకు మంచి అత్యుత్తమ విద్య అందించాలనే ఒకే ఒక ఉద్దేశం, ఆ వెంకటేశ్వర స్వామి కృపతోటి మరి వెంటనే వాటిని పరిష్కారం చేయాలని మరి వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసి స్టడీ చేయమని చెప్పారు. దాని ప్రకారం ప్రపోజల్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగింది ఒక 11 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, యూజీ అండ్ పీజీ క్లాస్ రూమ్స్, దానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లస్ సెమినార్లో కూడా ఒక వీసీ సిస్టమ్ అన్నారు. సో దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి రాబో బోర్డులోనే వాటిని ప్రపోజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ షూర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నేను, ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో వాళ్ళ ఫ్యాకల్టీ ఉన్నారు, సార్ స్మాల్ ఇష్యూస్ ఉంటాయి కానీ మేక్ ది ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. whatever support required definitely will be extended. I am sure the board is ready to extend any support and the government is ready to give support. You can imagine the Honorable CM itself, he is very particular about the issues in education institutions which has been resolved and minuted that you solve all the issues ani. So that is the care what we are extending kabatti. Please manchi quality education ivandi so that the name and fame not only for the college, this వెంకటేశ్వరుడి నేమ్ అండ్ ఫేమ్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ నామం సార్థకత చేయడానికి ఇంకా మంచిగా కష్టపడాలి. ఆ కష్టపడే తత్వంలో వాట్ ఎవర్ సపోర్ట్ వీ రిక్వైర్ ఫ్రమ్ టీటీడీ డెఫినెట్లీ విల్ బి ఎక్స్టెండింగ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది బోర్డ్, ఇన్ కన్సల్టేషన్ విత్ హానరబుల్ ఈఓ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ. హైదరాబాద్కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి మంగళవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం తన్నీరు అమదోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజున తన్నీరు అమదోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారు, విశ్వక్సేనుల వారు,
ఆళ్వార్లు ఆచార్య పురుషుల ఉత్సవమూర్తులను తిరుచిపై పల్లకీలపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు బాజా భజంతిల నడుమ తిరుపతి పొరవీధుల్లో ఊరేగుతూ ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థంకు ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెల్లులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవులు చిందుతాను. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. అక్కరతో మాటలాడినదే గోవిందరాజు. వీధులనెల్లా తానే గోవిందరాజు. ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు. కపిల తీర్థంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వాముల ఆధ్వర్యంలో శాతుమర జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ తరపున జియంగార్ల ప్రతినిధి ఏకాంగి పవిత్రమైన తీర్థాన్ని తీసుకురాగా తిరుమల నంబి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరువై ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆపై ఉత్సవమూర్తులను తిరుపతి వీధుల్లో ఊరేగింపుగా పిఆర్ గార్డెన్స్ కు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం శాతుమర నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ప్రదక్షిణగా ఊరేగించి తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వేంచేపు చేయడంతో తన్నీరు అమదోత్సవం మంగళకరంగా పరిసమాప్తమైంది. గుంటూరుకు చెందిన ఎన్ సుధారాణి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు మంగళవారం 10,01,116 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీనగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, కల్పవృక్ష వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నై టీనగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం మనోహరంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి కల్పవృక్ష వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కోరిన కోర్కెలను తీర్చే దేవతా వృక్షం కల్పవృక్ష వాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ పద్మావతీదేవిని కల్పవృక్ష వాహన సేవలో దర్శనం చేసుకుని తరించారు. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా వెలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో సంగీత, సాంస్కృతిక నృత్య రూపకాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ వేదికలో భక్తులను రంజింపజేసేలా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఉపాధ్యాయులు హరిబాబు బృందం నాదస్వరం, డోలు కచేరి వీణుల విందుగా సాగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఏ శబరి గిరీష్, డాక్టర్ కెవి కృష్ణ బృందం గాత్ర కచేరి ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. తరువాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు సి హరినాథ్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగించింది. బ్రహ్మోత్సవాలలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తులు టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను వీక్షించి పరవశులవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో పురుషామృగ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలో కొలువదీర్చారు. రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవాలను పురుషామృగ వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో పంచహారతులు సమర్పించి నగరోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని పురాతన దేవాలయం శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసుదేవ స్వామివారు లక్ష్మీనారాయణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సర్వాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు.
భక్తుల భగవన్నామ స్మరణలు, కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారు లక్ష్మీనారాయణుడి అలంకరణలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. అంతకుముందు అర్చకులు ఆలయ ప్రాంగణంలో భేరీ తాండవం, దేవతాహ్వానం తదితర క్రతువులను జరిపారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూర పూజ ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి సింధూరంతో అష్టోత్తరార్చనలు సంకల్పపూర్వకంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నందత్తనాథ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన విశేషంగా జరిగింది. మాఘమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి వెండి కవచంతో ప్రత్యేకంగా అలంకరణలు జరిపి పుష్పార్చన, అర్చనాది కైంకర్యాలను జరిపారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని సామూహికంగా అంగారక అర్చన, వ్రతాలను ఆచరించారు. ఎర్రని పూలు, ఎర్రని అక్షింతలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.